అదనపు ఎస్పీగా నాగేశ్వరరావు, డీఎస్పీ నాగభూషణం, పట్టణ సీఐ రాజశేఖర్లతో సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ రాహుల్ హెగ్డే వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ నాగభూషణం, పట్టణ సీఐ రాజశేఖర్లతో జిల్లా సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ రాహుల్ హెగ్డే వెల్లడించారు. సూర్యాపేట పట్టణంలో గత 2 సంవత్సరాల్లో నిందితుడు 6 దొంగతనాలకు పాల్పడాడని, ఇతనికి మరో 3 నిందితులు సహకరించారని, వీరు పరారీలో ఉన్నారని, పరారీలో ఉన్న వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. ఇతనిపై ఖమ్మం జిల్లా, కేరళ రాష్ట్రంలో గతంలో మొత్తం 12 కేసులున్నాయని, నిందితుడు సంపటి ఉమాప్రసాద్కి 2017 సంవత్సరం వరకు బాలనేర చరిత్ర ఉన్నది. ఆ క్రమంలో మరలా పాత వృత్తిని ఎంచుకొని కేరళలో దొంగతనాలు చేద్దామని నిర్ణయించుకొని కేరళకు వెళ్ళి అక్కడ లాడ్జ్లలో ఉంటూ పోర్టు పిఎస్, పెట్టాహ పిఎస్ పరిధిలో దొంగతనాలు చేసి పారిపోతుండగా ఎయిర్పోర్ట్లో పట్టుబడి చేశారని, కేరళ జైల్లో 3 నెలల నుండి 9 డిసెంబర్ 2023న బెయిల్పై రిలీజ్ అయి వచ్చి మరలా దొంగతనాలు చేయుటకు సూర్యాపేటలో లాడ్జిలో ఉంటూ పగటిపూట రెక్కిచ్చేసి తాళాలు వేసిన ఇళ్లను గమనించి రాత్రిపూట ఆ ఇండ్ల తాళాలను కట్టర్ సహాయంతో కట్ చేసి ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసి హైదరాబాద్కు వెళ్ళి దొంగిలించిన సొత్తులో కొంత దాచుకొని మిగతా సొమ్ము తన స్నేహితులైన మురుగేష్, అంజద్, రోషన్లతో కలిసి పంచుకొని కొంత కుదువ పెట్టి ఆ డబ్బులతో ఆన్లైన్ బెట్టింగ్లు ఆడుతూ విహారయాత్రలు చేస్తూ జల్సాలు చేసేవారు. ఈరోజు అనగా 10వ తారీఖు 2వ నెల 2024 ఉదయం సంపటి ఉమాప్రసాద్ ఖమ్మం నుండి యామం స్కూటీపై సూర్యాపేటకు వచ్చి తాను తరచుగా ఉండే శ్రీనివాస్ లాడ్జిలో చేరి ఉండగా నమ్మదగిన సమాచారంతో 10:30 గంటలకు సూర్యాపేట డీఎస్పీ ఆదేశాలతో సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ జి రాజశేఖర్, ఎస్ఐలు మరియు క్రైమ్ సిబ్బందితో సంయుక్తంగా సదరు లాడ్జ్ చెక్ చేసి A1 సంపటి ఉమాప్రసాద్ని అదుపులోకి తీసుకుని విచారించగా తాను డిసెంబర్ 13వ తారీఖు నుండి సూర్యాపేటలో ఉంటూ కృష్ణా కాలనీ, విద్యానగర్, ఏవి ఎన్క్లేవ్, అంజనాపురి, భగత్ సింగ్ నగర్ ఏరియాలలో అతను చేసిన దొంగతనాలు ఒప్పుకొని అతని వద్ద ఉన్న ఆభరణాలు సూర్యాపేటలో దొంగతనం చేసినవి అని ఒప్పుకున్నాడని తెలిపారు. ఆ ప్రశ్న డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. పీడిస్తాం సార్, పంపిస్తాం సార్. సో ఈరోజు పొద్దున అరౌండ్ 10:30 మన సూర్యాపేట టౌన్లో అయిన దొంగతన కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. టౌన్లో ఉన్న ఒక లాడ్జ్లో ఒక సస్పిషియస్ పర్సన్ ఉన్నాడు. వెళ్ళి దాన్ని చెక్ చేస్తే దాంట్లో సంపటి ఉమాప్రసాద్ అని ఒక అఫెండర్, ఖమ్మం నేటివ్ అతను ఒకటి తీసుకున్నాడు. దాంట్లో 3 ఉన్నారు. వాళ్ళు 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళు కూడా కేసులో ఇన్వాల్వ్ చేశాం. ఇదే కాకుండా ఇతని హిస్టరీ చూస్తే
ఇతను దీనికి ముందు ఫ్లైట్లో కూడా వెళ్ళి కేరళలో దొంగతనం చేశాడు. దాని గురించి టీవీ 9లో ఒక ఎపిసోడ్ కూడా ఇతని పైన వచ్చింది. సో హ్యాబిచువల్ అఫెండర్ ఉన్నాడు. సో ఇతన్ని ఇవన్నీ రికవరీ చేసి ఇప్పటివరకు 6 కేసెస్ డిటెక్ట్ అయింది. టోటల్ 17 lakhs వర్త్ ప్రాపర్టీ ఇప్పటివరకు రికవరీ అయింది. సో ఇంకా వేరే ఏమైనా కేసెస్లో ఎవరినో ఇన్వాల్వ్ అయ్యారో దాన్ని కూడా మనం ఎంక్వైరీ చేస్తాం. అట్లనే ఈ టీం ఎవరెవరు ఇతను పట్టుకోవడానికి వర్క్ చేశారో వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ కూడా ఇస్తుంటాం.